ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ ఉదయకాల సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 145వ కీర్తన ఇది స్తుతి కీర్తన అని చెప్పవచ్చు. అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. కీర్తనలో దేవుణ్ణి స్తుతించదగినటువంటి కీర్తన. మనము దేవుణ్ణి ఎట్లా స్తుతించాలి అనేది ఈ కీర్తన భాగంలో మనం చూస్తాం. ఈ 145వ కీర్తనలో మొత్తంగా కూడా దేవుణ్ణి ఎట స్తుతించాలి మనం అనే విషయాన్ని దీంట్లో చూస్తూ ఉంటున్నాం. ఈ 1-2 వచనాల్లో కనుక చూసినట్టు కనుకైతే నిత్య రాజ్యమును గురించి మనం స్తుతించగల వారమై ఉంటున్నాం. నిత్య రాజ్యం, ఎటర్నల్ కింగ్డమ్. రాజవైన నా దేవా, నిన్ను గణపరచదను, నీ నామము నిత్యము సన్నుతించద్దాం. అంటే ఎప్పటికీ నీ నామాన్ని మేము స్తుతిస్తాము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన నామాన్ని మనం ఎప్పటికీ స్తుతించదగిన వారమై ఉంటున్నాము అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎప్పటికీ కూడా దేవుని నామాన్ని మనము స్తుతించాలి. అదే విషయాన్ని ఈ మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతుంది. ఇక్కడ 8వ వచనంలో ఒక మాట మనకేం కనబడుతుంది అంటే ఆయన గొప్పతనం కనబడుతుంది, ఆయన సుగుణశీలత కనబడుతుంది. ఇక్కడ యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దయ మన మీద ఉంటున్నది. ఆయన యొక్క గొప్ప క్యారెక్టర్ అనగా ఆయన సుగుణం అని చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎట్లాంటి వాడంటే దయా దాక్షిణ్య పూర్ణుడు. మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నాం? ఆయన స్తుతి నొందదగిన వాడు, ఆయనను మనము స్తుతించాలి. రెండవదిగా చూస్తుంటున్నాం ఏంటిదంటే ఆయన దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృప కలిగినటువంటి దేవుడు, కృపాతిశయము గలవాడు. ఈ 8వ వచనంలో 3 విషయాలు మనకు కనబడతాయి. ఆయన దయ కనబడుతుంది, దీర్ఘశాంతం కనబడుతుంది, కృప కనబడుతుంది. ఈ 1 నుంచి 7 వరకు కూడా ఆయన యొక్క గొప్పతనమే కనబడుతూ ఉంటుంది మనకి. కనుక మనం ఆయన స్తుతించాలి. ఎలా గొప్పతనం ఉన్నది అంటే అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామము స్తుతించదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు, మహత్యము గలవాడు. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట క్రియలను కొనియాడుదురు అనగా గొప్పతనమే కనబడుతూ ఉంటుంది ఇక్కడ. తర్వాత ఆయన మహోన్నతమైన ప్రభావం కలిగినటువంటి వాడు, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి వాడు, దానిని నేను ధ్యానించగలిగినటువంటి వాడిని, ఆయన భీకర కార్యములు చేయగలిగినటువంటి వాడు. తర్వాత ఇంకేమిటేమంటాడు? భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. అంటే ఆయన గొప్ప కార్యాలు మనుషులు చెబుతారు. అది 6వదిగా. 7వదిగా నీ మహాదయాలుత్వం కూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. అంటే ఈ మొదటి 7 వచనాల్లో కూడా ఆయన గొప్పతనమును గురించి, ఆయన కీర్తిని గురించి, ఆయన మహాప్రభావమును గురించి, ఆయన కృప గురించి, ఆయన దయ గురించి, ఆయన నీతి కార్యములను గురించి, అంత మాత్రమే కాక నిత్యము స్తుతినందదగిన వాడు. మొదటి 7 వచనాల్లో ఆయన గొప్పతనం మనకు కనబడుతూ ఉంటున్నది. కనుక మనం ఆయనను స్తుతించాలి. రెండవదిగా 8వ వచనంలో ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన గుణాలు ఎలా ఉంటాయంటే నువ్వు ఎంత తిట్టినా నిన్ను క్షమిస్తాడు, కొట్టినా నిన్ను క్షమిస్తాడు, ఉమ్మినా నిన్ను క్షమిస్తాడు. నువ్వు దేవుడు అంటున్నావు కదా, నువ్వు శిలువ మీద నుంచి దిగు శాతనైతే అన్నారు, అయినా క్షమించిండు. మీద ఉమ్మి వేసినా క్షమించిండు, కొట్టినా క్షమించిండు, తిట్టినా క్షమించిండు, ఏం చేసినా క్షమించిండు. అంటే ఇక్కడ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటిదంటే క్షమాగుణమున్నది ఆయన లోపల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లోపల క్షమాగుణమున్నది. మనకుంటుందా? 1 సారి 2 సార్లు 3 సార్లు ఉంటుంది, 4వసారికి రెచ్చిపోతాం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి ఆయన మాత్రం ఏ విధంగా ఉంటున్నాడు? ఆయన దయ ఎల్లకాలం ఉంటున్నది, ఆయన కృప ఎల్లకాలం ఉంటున్నది, ఆయన దీర్ఘశాంతుడు. నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడాడు ఆయన. చేతగానోడు అనుకోకండి, చేతగానోడు గాడు, చేతన అవును, కానీ దీర్ఘశాంతం ఉన్నది ఆయన లోపల. అది రెండవదిగా. మూడవదిగా చూసినట్టు కనుకైతే ఇదే 9వ వచనంలో ఏమున్నదంటే హీఈస్ ద యూనివర్సల్
హీ ఈజ్ అ యూనివర్సల్ గుడ్నెస్. అంటే ఆయన ఒక ప్రపంచమంతట్లో కూడా మంచితనం కలిగినటువంటి దేవుడు. ఆయన మంచితనం ఎట్లాంటిదంటే యూనివర్సల్ గుడ్నెస్. ప్రపంచమంతట్లో కూడా ఆయన మంచితనం కలిగినటువంటి వాడు. ఏమంటాడు? యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ, కొందరికి కాదు, అందరికీ ఉపకారి. ఆయనను నమ్మనోనికి, ఆయనను హింసించినోనికి, కొట్టినోనికి, తిట్టినోనికి, ఉమ్మేసినోనికి అందరికీ ఉపకారి ఆయన. కొంతమంది చేతగానోడు అనుకుంటారు. చేతగాక కాదు, దీర్ఘశాంతం ఉంది, నువ్వంటే ప్రేమ ఉంది. నువ్వు తిట్టినా, నువ్వు వ్యతిరేకించినా నీ మీద ప్రేమ ఉంది. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. ఆయన కనికరము దేని మీద ఉన్నదంటే సమస్తం అన్నిటి మీద ఉన్నది ఆయన కనికరం. మనిషిని జాలి పడతాడు, పురుగుని జాలి పడతాడు, జంతువులను జాలి పడతాడు. ప్రతిదాని మీద ఆయనకు ఒక జాలి ఉన్నది, కనికరము ఉన్నది. అన్నిటి మీద ఆయనకు కనికరం ఉన్నది. కనుక ఆయన ప్రపంచమంతటిలో మంచితనము కలిగినటువంటి దేవుడు. చెడ్డతనము అనేది ఏమాత్రము ఆయన లోపల లేదు. అంతా మంచితనమే, అంతా మంచితనమే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా ఇట్లాంటి మంచితనం కలిగినట్టు, మంచి గుణం కలిగిన వాళ్ళు అంటే ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు తప్ప. అది మూడవదిగా. నాలుగవదిగా చూసినట్టు కనుకైతే 13వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ మంచితనం ఎక్కడంటే 9 నుంచి 12 వరకు మనకు కనబడుతుంది ఆయన మంచితనం. అలాగే 13వ వచనంలో చూసినట్టు కనుకైతే ఆయన రాజ్యము ఎవర్లాస్టింగ్ కింగ్డమ్, నిత్య రాజ్యము అని చూస్తూ ఉంటున్నాం. ఆయన రాజ్యము ఎలాంటిది అంటే నిత్య రాజ్యము. నీ రాజ్యము శాశ్వత రాజ్యము 13వ వచనంలో మనకు కనబడుతూ ఉంటున్నది. ఆయన రాజ్యం ఎలాంటిదంటే శాశ్వత రాజ్యము. నిన్న, నేడు, రేపు నిరంతరం ఏకరీతిగా ఉండేటటువంటి రాజ్యం ఆయనది. ఎప్పటికీ ఒకే తీరుగా ఉంటుంది. సీజన్ వస్తే మారదు. వర్షాకాలంలో ఒక తీరు, ఎండాకాలంలో ఒక తీరు, చలికాలంలో ఒక తీరు ఉండదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ప్రేమ సామ్రాజ్యం. ఎప్పటికీ ప్రేమ ఉంటుంది. చెడ్డవాళ్ళు ఉన్న ప్రేమ ఉంటుంది, మంచి వాళ్ళు ఉన్న ప్రేమ ఉంటుంది. ఎలాంటి వారు ఉన్నా కానీ కూడా ఆయన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఆయన రాజ్యమును కూలగొట్టగలిగిన వాడు ఎవడునూ లేడు. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఇక్కడ చూస్తే 13వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా మనకు కనబడుతుంది ఏంటిదంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన పరిపాలన ఎల్లప్పుడూ ఉంటుంది. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించేటటువంటి వాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తేవాడు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నవి. తగిన కాలమందు వారికి ఆహారం ఇస్తాడు. ఏ సమయంలో ఎవరికి ఆహారం ఇవ్వాలనో, ఏ సమయంలో ఎవరిని పోషించాలనో, ఏ సమయంలో ఎవరిని దీవించాలనో అలాగూ చేస్తాడు ఆయన. ఆయన రాజ్యం నిత్య రాజ్యం. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన పరిపాలన ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక ఆయనది ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. ఎవర్లాస్టింగ్ కింగ్డమ్ అనగా నిత్య రాజ్యము ఆయనది. ఆయన రాజ్యమును కూలదోయగలిగిన వాడు ఎవడునో లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము జాగ్రత్తగా గమనించాలి. అలాగున గమనించినట్టు కనుకైతే ఇక 5వదిగా చూస్తే 15-16 వచనాల్లో ఆయన మనకు సర్వము చేయగలిగినటువంటి దేవుడు. మనకి ఏవేవైతే ప్రొవిజన్స్ కావాలనో వాటి విషయంలో హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ప్రొవిజన్ విచ్ వీఆర్ నీడింగ్ అస్. మనం ఏదైతే ప్రొవిజన్ కావాలని కోరుకుంటున్నామో, ఏదైతే మన అవసరం ఉన్నదో దాని విషయంలో ఆయన జాగ్రత్త కలిగినటువంటి వాడు, జాగ్రత్త తీసుకుంటున్నటువంటి వాడు. ఆయన కేర్ తీసుకుంటాడు మన మీద. మనకి ఏం కావాలనో ఆయనకు తెలుసు. చాలామంది అనుకుంటారు అన్నీ ఆయనకు తెలుసు కదా, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటారు. అన్నీ ఆయనకు తెలుసు కదా, మనం ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన స్తుతి నొందదగిన వాడు.
ఆయన స్తుతించదగినటువంటి వాడు కనుక నువ్వు ప్రార్థన చేయాలి. అదే విషయాన్ని 15 సర్వజీవుల కనులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవికి ఏం కావాలనో అది ఇస్తాడు ఆయన. జీవులు ఎన్ని ఉన్నాయి? ఏమో ఒక కవి అంటాడు, జీవులు 84 లక్షలు అని. ఎన్ని లక్షలు ఉంటాయో తెలియదు కానీ 84 లక్షలు అంటాడు ఒక కవి. మరి ఎన్ని లక్షల జీవులు ఉన్నాయో, జీవులు అంటే అన్నీ వస్తాయి. అందులో మనుషులు వస్తారు, జంతువులు వస్తాయి, పక్షులు వస్తాయి, నీటిలో నివసించే జలచరములు, భూచరములు, ఆకాశ పక్షులు, పురుగులు, మొక్కలు, చెట్లు, ఈ ప్రతి ప్రాణిని కూడా ఆయన ఏం చేస్తాడంటే ఈ ప్రతి ప్రాణికి కూడా ఆయన యొక్క ఏమంటారు, నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఏ జీవికి ఏం కావాలనో అది నువ్వు ఇస్తున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఐదవ మాటగా మనం ఈ కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. 16వ వచనంలో ప్రతి జీవికి ఏదైతే కావాలనో అది ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంటే ప్రతి ప్రొవిజన్, మనకు కావలసిన అవసరత, మన యొక్క కేర్, మన జాగ్రత్త ఆయన చూసుకునేవాడుగా ఉంటున్నాడు, మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మొక్కలకు నీళ్ళు కావాలి, చెట్లకి నీళ్ళు కావాలి, మనకు ఆహారం కావాలా, జంతువులకు ఆహారం కావాలా, పక్షులకు ఆహారం కావాలా, ఎవరికి ఏమేమి కావాలనో ఈ సృష్టిలో ప్రతిదీ ఆయన ఇవ్వగలిగిన వాడు. అంత మాత్రమే కాకుండా మన గురించి కేర్ ఒక జాగ్రత్త తీసుకుంటున్నాడు. మనకు ఏ టైంలో ఏం కావాలనో అది ఇస్తాడు ఆయన. చాలామంది అనుకుంటారు, మనకి ఇస్తాడో లేదో, మన టైం ఎక్కువైపోయింది, మనం చచ్చిపోబోతున్నాం, మనల్ని ఆశీర్వదిస్తాడో లేదో, నీకు తెలియదు. ఆయన ఇస్తాడు. నీకు ఏది కావాలనో అది ఆయన ఇస్తాడు. కొన్ని విషయాలు ఒకసారి ఆలోచిస్తే, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు, అంటే చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అన్నాడు. మనం కూడా ఒకసారి చిన్నపిల్లల క్యాటర్లో ఉండి చూస్తే మనకేం కావాలనో మనకే తెలియదు. మనకు కావాల్సింది మన తల్లిదండ్రులకు తెలుసు కనుక మన తల్లిదండ్రులు మనకి ఏం కావాలనో అది మనకి ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా, మనం అడగకముందే. అట్లాగే మనము కూడా చిన్నపిల్లల వంటి వారం అయితేనే పరలోక రాజ్యం మనది అన్నాడు. మనం చిన్నపిల్లల వంటి వారం కాలేకపోతే పరలోక రాజ్యం మనది కాదు. మనము చిన్నపిల్లల వంటి వారం అయితే, అలాంటి మనసు కలిగినటువంటి వారం అయితే మనకు ఎప్పుడు ఏమి అవసరమో అది ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు, ఆయన ఇస్తాడు. కనుక మనం ఆయన ఏం చేయాలా? స్తుతించాలి, ఆయనను కీర్తించాలా, ఆయన నామాన్ని కొనియాడాలా. అది ఇక్కడ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక 6వదిగా చూసినట్టు కనుక అయితే ఆయన వెరీ వెరీ నియర్ టు అస్, మనకి చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి దేవుడు మనకు ఆయన. చాలామందికి అర్థం కాదు, దేవుడు దగ్గర ఉన్నాడో లేడో అనుకుంటారు, దూరంగా ఉన్నాడేమో అనుకుంటారు. లేదు, అది ఇక్కడ 18వ వచనంలో మనకు కనబడుతున్నది చూడండి. 15వ వచనం దాకా మన ప్రొవిజన్స్ గురించి 16 దాకా మన ప్రొవిజన్స్ గురించి, మన కేర్ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. తర్వాత 18వ వచనంలో కనుక చూసినట్టు కనుక అయితే తనకు మొరపెట్టు వారికి అందరికీ మొత్తం, ఏ కులం, ఏ మతం, ఏ జాతి భేదం ఏమి లేదు, రంగు భేదం లేదు, తెల్లోడు కానీ నల్లోడు కానీ, వాడు కుమ్మరోడు కానీ కమ్మరోడు కానీ, వాడు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవడైనా కానీ తనకు మొరపెట్టువాడు, తనని అడిగేటోడు ఎవడన్నా కానీ, ఏ కులపోడన్నా కానీ, ఏ మతం వాడన్నా కానీ, ఏ జాతి వాడన్నా కానీ, ఎవరైనా పర్వాలే, ఆయనను అడిగేటోనికి ఇస్తాడు. ఆయనను అడిగేటోనికి ఇస్తాడు. లేదు ప్రభా, నాది వేరే కులం, నేను ఎట్లా అడుగుతా? నిన్ను అడగకు, అడిగితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను ముస్లిం కదా ప్రభా, నాకెట్లు ఇస్తావు? నువ్వు ముస్లిం ఆయన ఇస్తాడు, క్రిస్టియన్ ఆయన ఇస్తాడు, నువ్వు హిందూ ఆయన ఇస్తాడు, నువ్వు బౌద్ధుడు ఆయన ఇస్తావు, నువ్వు జైనుడు అయినా, నువ్వు ఎవరివైనా పర్వాలేదయ్యా, ఆయన అడగాలి అంతే. అడిగితే ఇస్తాడు ఆయన. తన్ను మొరపెట్టు వారికి అందరికీ, తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారికి అంటాడు. మళ్ళా మొరపెట్టువారు వేరు, నిజముగా మొరపెట్టువారు. మొరపెట్టువారు అంటే అందరు ప్రార్థన చేస్తారు, అందరికీ ఇయ్యాడు.
నిజముగా మొరపెట్టు వారికి. నిజమైన ప్రార్థన ఉండాలి. సోది ప్రార్థనకి ఇయ్యడు ఆయన, స్తుతి ప్రార్థనకి ఇస్తాడు. చాలామంది సోది ప్రార్థనలు చేస్తారు. సోది ప్రార్థన ఆయన లెక్క చెయ్యడు. అయ్యా నేను నిన్ను ప్రార్థించిన కదా అంటే నువ్వు ఓలో నాకు తెలియదు అంటావు. తూ కోన్ కిస్కా నయమాలు అంటావు. అందుకే మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి, నిజముగా ఎవరైతే మొరపెడతారో వారికి అందరికీ అంటాడు. మళ్ళా అందరికీ, నీ మతం ఏదైనా కులం ఏదైనా అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు, దగ్గరనే ఉంటాడు, అన్నింటాడు ఆయన. నా ప్రార్థన విన్నడో లేడో అనుకుంటారు చాలా. మొరపెడుతున్నావు కానీ నిజంగా మొరపెట్టాలి. నువ్వు నిజంగా మొరపెడితే నీకు ఆయన దగ్గరగా ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు, నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. అదే ఈ 18 నుంచి కూడా 21 వరకు అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మొరపెట్టేటోళ్ళ గురించి మాట్లాడతాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 21 వరకు కూడా ఆయన దగ్గరగా ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్టు కనుకైతే 1 నుండి 7 వరకు ఆయన గొప్పతనం కనబడుతుంది. తర్వాత 8 నుంచి 13 వరకు ఆయన దయ, జాలి, గుణం కనబడుతుంది. 14 నుంచి 21 వరకు ఆయనను స్తుతించేది, మనకు కావలసిన మన ప్రొవిజన్స్ని, అలాగే నీతిమంతులు ఆయనను స్తుతించడానికి. అంత మాత్రమే కాకుండా ఈజ్ క్లోజ్నెస్ టు us, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 140వ కీర్తన, 45వ కీర్తన స్తుతి కీర్తన. ఆయనను స్తుతించే విధానంలో ఇక్కడ మనం 6 విషయాలు గమనించినాం మనం. కనుక ఈ 6 విషయాలు మనకు ఆయన ఈ దినం నేర్పించిండు. కనుక ఈ స్తుతి కీర్తన మన జీవితంలో ఉండాలి. మనము ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్.